వారం రోజుల టర్కీ పర్యటన ముగించుకొని చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయన గత వారం ఇస్తాంబుల్ వెళ్లారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అడిగి తెలుసుకుందాం. స్వామినాయుడు, చంద్రబాబు ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చారు? టర్కీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని ఈ రోజు ఉదయం హైదరాబాద్ కి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 1వ తేదీ రాత్రి టర్కీకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడుతో పాటు బాలకృష్ణ బావమర్తి విజయంతులు బాలకృష్ణ కూడా ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్లారు. ఆయన కుమారుడు లోకేష్ మాత్రం ఒక రోజు ముందుగానే ఈ నెల 31వ తేదీన టర్కీకి బయలుదేరారు. అయితే ఇది కేవలం అధికారిక పర్యటన మాత్రం కాదు, కేవలం వ్యక్తిగత పర్యటన. ఈ నేపథ్యంలోనే మీడియాని కానీ లేదంటే అధికారులు కానీ చంద్రబాబు నాయుడు వెంట తీసుకెళ్ళలేదు. గత పర్యటన జరిగినప్పుడు మాత్రము కొంతమంది మీడియాని కానీ అధికారులు కానీ చంద్రబాబు నాయుడు తీసుకెళ్లారు. వ్యక్తిగత పర్యటన రావడంతో మాత్రం వారందరినీ దూరంగా ఉంచారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు టర్కీ పర్యటన ముగించుకుని ఈ రోజు ఇక్కడికి హైదరాబాద్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తన నివాసంలో మరి కాసేపట్లో అధికారులతో భేటీగానే ఉన్నారు. తన విదేశీ పర్యటనలో ఉన్న గవర్నమెంట్ జరిగాయని అధికారులను చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్నం ఏపీ గెస్ట్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం అవుతున్నారు. రాజకీయ వారం రోజుల్లోని రాజకీయ పరంగా కానీ లేదంటే ఢిల్లీ యాక్షన్ కానీ జరిగాయని కూడా అన్ని వివరాలు చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. పరంగా